మరో రెడ్డికి మంత్రి పదవి. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఛాన్స్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎఫెక్ట్ కాంగ్రెస్లో నష్ట నివారణ చర్యలు. ఎవరు ఈ డైరెక్ట్ రాజు అవరు? మనకు ఇన్ఫర్మేషన్ వస్తే డైరెక్ట్ పేర్లు పెట్టే రాస్తాను నేనైతే మా పేపర్లో. మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఉత్తర తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం ఆ నేతలు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ పార్టీకి ఇంతకాలం గట్టి మద్దతుదారులుగా ఉన్న తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని అభిప్రాయంలో ఆ వర్గం నేతలు ఉన్నట్లు తెలిసింది. ఆ విషయం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ రెడ్లకు మంత్రి పోస్టు రాలే. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఇది ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు. సామాజిక వర్గం నేతలు రాజకీయాలను ప్రభావితం చేయగలరు. ఆయా జిల్లాలో పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కానీ కాంగ్రెస్ సర్కారులో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలు, సామాజిక సమీకరణాలు కారణంగా మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలిసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణ రెడ్లకు అవమానాలకు గురి చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ లక్కీ పర్సన్ ఎవరు? ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం. ఏమి రాతలు రానాయన, పలానోడికి వస్తాయని డేర్గా రాయాలి. జర్నలిజం ఉందని ఆ వార్తలు రావడంతో అదృష్టవంతులు ఎవరు అనే చర్చ జరుగుతున్నది. ఆ 4 ఉమ్మడి జిల్లాల నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవ్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. ఈ 6 అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయనకు ఆల్రెడీ పదవి ఇచ్చిండ్రు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సమీకరణలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతుందా లేదా జిల్లాల సమీకరణల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా అనే చర్చ జరుగుతున్నది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. సీఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు ఏమైనా కేబినెట్లో ఛాన్స్ ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. రెడ్డి మంత్రులు దక్షిణాది వారే. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆయనతో కలుపుకొని మొత్తం 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. వీరంతా దక్షిణ తెలంగాణకు చెందిన వారే. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి లీడర్లు తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదా ఆ జిల్లాలకు చెందిన లీడర్లతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందా అని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలి అని మీకు చిత్తశుద్ధి ఉంటే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వండి. ఎవడు నీకు హైదరాబాద్ చుట్టుపక్కల రెడ్డి సామాజిక వర్గం నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇన్క్లూడింగ్ ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 24 నియోజకవర్గాలు ఉంటే, పోయిన సార్వత్రిక ఎన్నికలలో 24 నియోజకవర్గాలు ఉంటే 24 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది గుండు సున్నా కాంగ్రెస్ గెలిచింది. అదే హైదరాబాద్ పక్కన ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిండు. మరి సుదీర్ఘకాలంగా సీనియర్ ఉన్న రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఏమి ఇచ్చిండ్లే అంటే గుండు సున్నా ఇచ్చిండ్లు. స్పీకర్ ఇచ్చిండ్లు, అక్కడ కూర్చుండే పెట్టిండు స్పీకర్ని. మళ్ళీ మనకు పోటీ ఎవరు రావద్దు. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్, పక్కా రేవంత్ రెడ్డి ప్లాన్ ఇది. మరి మల్రెడ్డి రంగారెడ్డి ఎప్పటి నుంచో అడుగుతుండు కదా, సుదర్శన్ రెడ్డికి ఇవ్వడంలో కూడా తప్పు లేదు. సుదర్శన్ రెడ్డి సుదీర్ఘకాలంగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 3 మంత్రి పదవులు ఉన్నాయి.
వరంగల్ జిల్లాలో ఇటు ఎస్టీలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు, బీసీలను కావచ్చు టార్గెట్ చేస్తే మాత్రం వరంగల్ జిల్లాకే ఈసారి మంత్రి పదవి దక్కబోతుందన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం పెద్దపీట ఉంటుంది. వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఇటు నిజామాబాద్లో కూడా బీసీ సామాజిక వర్గం పెద్దపీట ఉంటుంది. కరీంనగర్లో కూడా బీసీ సామాజిక వర్గం పెద్దపీట ఉంటుంది. ఎస్పెషల్లీ మున్నూరు కాపు సామాజిక వర్గం అక్కడ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ మున్నూరు కాపులను టార్గెట్ చేయాలంటే రెడ్డి సామాజిక వర్గాలను తీసుకొచ్చి పెట్టడం ద్వారా వాళ్ళని టార్గెట్ చేయవచ్చని ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉండొచ్చు, ఇంకొక ఈక్వేషన్స్ ఉండొచ్చు. మీరు నిజంగా చిత్తశుద్ధి కనుక మీ దగ్గర ఉంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కు మంత్రి పదవి ఇవ్వాలి. గడిచిన 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీలో అందరూ వెళ్ళిపోయినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కంప్లీట్గా తన గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా ప్రేమ్ సాగర్ రావు పోయిండు. వెలమ బిడ్డే కావచ్చు, అయితేందే తప్పేముంది. వెలమైనా, రెడ్డి అయినా, కాపు అయినా, కమ్మైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా పార్టీ కోసం లాయబుల్గా పనిచేసే ఆ లీడర్లకు పదవులు రావాలి. మనం ఏం చేస్తున్నాం సార్? ఎవడు సూటి కేసులు ఇస్తే వాళ్ళకు పదవులు ఇస్తున్నాం సార్. మనం ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వండి, ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అసలు వివేక్ ఎట్లా ఇచ్చిందా? వివేక్ వెంకటస్వామికి ఎన్ని పార్టీలు మారిండు? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వే, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వే, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చే, మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చే, బీఆర్ఎస్కి వచ్చే, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే. లాస్ట్కు ఆయనకు పదవి వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, దాని పక్కనే షెన్నూరు ఎమ్మెల్యే ఈయనే. వీళ్ళిద్దరు కాదనుకున్నా మళ్ళీ ఎంపీ టికెట్లప్పుడు పెద్దపల్లి ఎంపీ మళ్ళీ ఆయన కొడుక్కే. ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇట్లా ఇస్తారా? ఏం సామాజిక న్యాయం? కాంగ్రెస్ ఏడుంది సామాజిక న్యాయం? ఇది కథ. మనం ఉన్నది ఉన్నట్టు చెప్తానేమో ఉలికెక్కువ అంటారు. అట్లుంటుంది మనతో.